పెట్టేసేసి కుక్కల కొట్లాట పెట్టిన సందం అవుతులేదా? ఒక్కసారి ఆలోచించుకోండి బీసీ నాయకులారా. దయచేసి నా రిక్వెస్ట్, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఏం జరుగుతున్నది ఫీజు రీఎంబర్స్మెంట్? అది బీద విద్యార్థుల యొక్క అన్ని సర్టిఫికేట్లను ఆపుకొని కళ్ళలో నీళ్లు పోతున్నాయి. ఇవాళ రైతుల కళ్ళాలలో బియ్యం పోయినా, వడ్లు నాశనమైనా, అకాల వర్షాలు పడ్డా నష్టపోయేది 70% మంది ఉన్న బీసీ రైతులే. మీరెందుకు మాట్లాడరు? అట్లాంటి టాపిక్ల మీద మీరు మద్దతు లేకుండా ఏదో ఏదో మాట్లాడుతా ఉన్నారు. సార్ కట్ చేసినట్టుంది. కట్ చేయలేదు సార్, కట్ చేయలేదు. మీరు ఎవరిని మాట్లాడదు, సైలెంట్ అయ్యారు అనుకుంటారు. మమ్మల్ని మాట్లాడాలి, అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని మాట్లాడాలని లేదు, కట్ చేయలేదు. మీరు మాట్లాడుతుంటే వింటున్నాను, చెప్పండి. నేను అనేది ఏంటంటే ఊడిగం చేసుడు బంద్ చేయండి దయచేసి. వాళ్ళ వీళ్ళ జెండాలు మోయడం మానేయండి. మీరు ఒక శక్తిగా ఎదగండి. మీకు మేము మద్దతు ఇస్తాం. మనము ఈ వీళ్ళని వదిలేడదాం. ఈ 2% గాళ్ళను 3% గాళ్ళను పక్కకు వారేసేసి ఎందుకండి ఇంకా ఎంతకాలము? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, ఇక కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి, తర్వాత మొన్న వాడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా అట్టనే ఉన్నాడు. ఒక్కొక్కరికి 2 పోస్టులు. అదే కౌశిక్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్ కి మీరు ఏం పోస్ట్ ఇచ్చినారండి? బీసీ అక్కడ బీఆర్ఎస్ లో ఏ పోస్ట్ ఇచ్చినారో చరణ్ కౌశిక్ యాదవ్ కు సేమ్ పోస్ట్ ఇచ్చినారు. మీకు ఎందుకు మీలో పౌరుషం చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా. ఒకసారి దయచేసి మీరు ఆలోచించుకోండి సార్. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి, మీకు అండగా నిలబడతాం. మీలో ఐక్యత తెచ్చుకోండి దయచేసి. అన్న మీరు అన్నారు కదా, నేను సూటిగా అడుగుతున్నా. భరత్ భాయ్ అన్న దాంట్లో డెఫినెట్ గా బీసీల ఆవేదన వారు చెప్పినారు. ఓకే, నేనేమంటున్నా, అధికారులకు ఏదైతే ఇచ్చినారో ఆయన కులపిచ్చి వాళ్ళే పరిపాలకుడిగా మారితే ఏ రకంగా అవుతుందో మనం కేసీఆర్ అప్పుడు చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా చూస్తా ఉన్నాం. నామినేటెడ్ మా కత్తి వెంకట సామాన్యాన్ని ఎడబెట్టిడు, ఆయన ఎంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడో అవన్నీ చూసినాం. నేనేమంటున్నా ఇక్కడ, అన్న బీజేపీ ఇంత పెద్ద నేషనల్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీరు ఎవరు సపోర్ట్ కు రాకపోతారన్న? అంత ఓపెన్ గా చెప్పినాం కదా. ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఈ దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బీసీ ప్రధానమంత్రి 3 సార్లు బీజేపీ పార్టీ అందించింది. ఇవాళ ఒక ఉపరాష్ట్రపతిని అందించింది. ఇవాళ రాజ్యాంగ హోదా కల్పించిన బీసీ కమిషన్ కి, అయినా మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇవాళ ముఖ్యమంత్రిని తాడు శ్రీనివాస్ గారు ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. వినండి ఒక కౌంటర్ క్వశ్చన్. ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ లీడర్ బీసీ చేయలేదు. చేసినామండి. ఇవాళ ఈటల రాజేందర్ గారు బీజేపీ లీడర్ బీసీ చేయలేదు అంటారు. బండి సంజయ్ గారు ఒకరు, ఇవాళ డికే అరుణ గారు వర్గం. మా ఎంపీలకు చూడండి, కిషన్ రెడ్డి గారు ఎంత స్టాల్వర్ట్, ఒక దేశానికి కేబినెట్ మంత్రిని అందించింది ఈ పార్టీ తెలంగాణ వాళ్ళని. ఇవాళ ఈ రకంగా కేబినెట్ మంత్రులు అయితే బండి సంజయ్ ఏం చేసిండంటే 7 సరే ఇప్పుడు సామాజిక వర్గాలు పక్కన పెడితే ఒక్క నీ దాంట్లో సాధ్యం అవుతుంది. టాపిక్ డైవర్ట్ ఎవరు పిసిసి అధ్యక్షులు అవుతారు, ముఖ్యమంత్రి కాదు. మీరు అట్లా అంటే మీ తోక కట్ చేస్తారు. సరే టాపిక్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆయనకి ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఆయన కులం అని ఇచ్చిండా లేకపోతే ఆయన బంధువు అని ఇచ్చిండా? ఎట్లా అరే ఉన్నాయి అన్ని ఎన్నని చెప్పాలి, లిస్ట్ చెప్పాలా? 86 మందికి ఇవాళ ఒకే కులం. మాది పూల అన్ని పూలని గుల్దస్తా గుల్దస్తా పార్టీ. శంకర్ గెలిస్తే వాళ్ళిద్దరు ఇట్లా ఏమైనా ఒక ఎల్పీ లీడర్ చేయకుండా మాట్లాడతారన్నా?
ఏ పార్టీ బీసీల పార్టీ కాదన్నా. శరత్ అన్నది కరెక్టే. మాది ఏ definitely పార్టీ గా బీసీల ఒక పార్టీ ప్రధానమంత్రి కాదు. పదవి కంటే అన్ని గొప్ప కులాల కదా పార్టీలే. సరే సరే ఒకటి సరే కమల సరే సరే పార్టీ, ఒక్క ఒకటి నిమిషం రెడ్డి చర్చ పార్టీ, ఒకటి చర్చ ప్రజల పార్టీ. let us confine to this topic. ఒక్క నిమిషం మ్యూట్ పీసీఆర్ మ్యూట్. let us confine to this topic. తాడు శ్రీనివాస్ గారు ఆగండి ఒక్క నిమిషం. మనం ఈ టాపిక్ మీద మాట్లాడదాం. తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మ్యూట్. కత్తి వెంకటస్వామి గారు సార్ 3 సార్లు ఈ ఇచ్చిన నేత వేరే వర్గాలు- ఓకే తాడు శ్రీనివాస్ గారు టాపిక్ డిబేట్ కావద్దు. ఓకే కత్తి వెంకటస్వామి గారు, సో ఇప్పుడు ఆయన మానుకోట తెలంగాణ రేవంత్ రెడ్డి ఉద్యమంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నాడు. సరే ఇప్పుడు మాట్లాడలే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బూతులు మాట్లాడుతున్నాడు. మరి మీ కాంగ్రెస్ హైకమాండ్ ఓకేనా? ఏమంటారు ఒకసారి క్లియర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇంతకంటే బూతులు మాట్లాడుతున్నాడు. జూబ్లీ హిల్స్ సభలో అయితే నీ అవ్వ అని మాట్లాడు కేటీఆర్ ను లాగుల తొండలేసి కొడతా. సార్, ఈయన తప్పులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి, కేసీఆర్ తప్పులు ఈయన దగ్గర ఉన్నాయి. ఎవరికి రాను ఈయన జాతి ఏం పితవా అని సంగతి డ్రామా జాతి చేస్తారు? పితవా అని తిట్టాడు. మీరేం తక్కువ తినట్లే కాంగ్రెస్ పార్టీ. భరత్ గారు, నేను ఇంతకు ముందు కూడా శరత్ అన్న కూడా ఉన్నాడు ఆ చర్చలో. ఎగ్జాక్ట్లీ అవును. మీరు డిస్టెన్స్ చేస్తున్నారు. ఐ డోంట్ అగ్రీ అన్న. చెప్పినా రేవంత్ రెడ్డికి గాని ఇంకా ఏ రాజకీయ నాయకుడు గాని కేసీఆర్ గాని భాష విషయంలో కుసంస్కారంగా మాట్లాడే హక్కు లేదు. ఆ కుసంస్కారము పనికిరాదు. డోంట్ బి ఏ క్రూకడ్ పొలిటీషియన్, బి ఏ స్టేట్స్మెన్ పాలిటిక్స్ లో రమ్మని నేను ఇంతకు ముందే స్పష్టంగా చెప్పిన. దీనికి నేను ఇప్పుడు